వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నింగ్ టాపిక్. పశ్చిమాసియా యుద్ధం భారతదేశానికి ఒక పెద్ద హెచ్చరిక గంటగా మారింది. మన దేశం చమురు కోసం ఎంతగా ఇతర దేశాలపై ఆధారపడి ఉందో ఈ యుద్ధం కళ్లకు కట్టింది. విదేశాల నుంచి వచ్చే ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు దిగుమతులు ఒక్కసారిగా ఆగిపోతే భారత్ కష్టాల కడలిలో మునిగిపోవడం ఖాయం. రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సామాన్యుడి బతుకు దుర్భరమవుతుంది. కానీ ఈ గండం నుండి బయటపడటానికి భారత్ ముందు చూపుతో ఏం చేసింది? ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకుందా? లెట్స్ వాచ్. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారతదేశ చమురు పరాధీనతను మరోసారి చర్చనీయాంశం చేశాయి. మన దేశ అవసరాలకు అవసరమైన ముడి చమురులు సుమారు 85% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవేళ యుద్ధం కారణంగా సరఫరా గొలుసు తెగిపోతే మన రవాణా వ్యవస్థ, పరిశ్రమలు, చివరికి సామాన్యుడి వంటగది కూడా స్తంభించిపోవడం ఖాయం. తవ్విన బావిలోనే నీళ్లు తాగాలి, దాచుకున్న సొమ్మే ఆపదలో కావాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మి భారత్ తన భూగర్భంలో భారీ చమురు నిల్వలను సిద్ధం చేసుకుంది. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు బయట నుంచి చమురు రాకపోయినా కొన్ని రోజుల పాటు దేశాన్ని నడిపించేందుకు ఈ రహస్య చమురు కోటలు రక్షణగా నిలుస్తాయి. ముడి చమురును పైన నిల్వ చేయడం ప్రమాదకరం, ఖరీదైన పని. అందుకే భారత్ భూగర్భంలో భారీ గుహలను నిర్మించింది. వీటిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అని పిలుస్తారు. విశాఖపట్నం, మంగళూరు, పడూరు వంటి ప్రాంతాల్లో లక్షల టన్నుల చమురును నిల్వ చేసే సామర్థ్యాన్ని భారత్ ఇప్పటికే సాధించింది. ఇక ముందు చూపుతో మోడీ సర్కార్ రెండో దశ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. రెండో దశ ఎస్పీఆర్ పనులను వేగవంతం చేస్తుంది. ఒడిశా, కర్ణాటకలో మరో 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్త కేంద్రాలను నిర్మిస్తుంది. ఇవి పూర్తయితే భారతదేశ నిల్వ సామర్థ్యం దాదాపు రెట్టింపు అవుతుంది. యుద్ధం వచ్చినప్పుడు పరుగులు తీయడం కంటే ముందే రక్షణ కవచాన్ని నిర్మించుకోవడం ఉత్తమమని భావించి భారత్ ఈ భారీ పెట్టుబడులు పెడుతోంది. అదనంగా మన దేశంలోని రిఫైనరీల వద్ద ఉండే నిల్వలను కూడా కలుపుకుంటే సుమారు 60 నుండి 70 రోజుల పాటు దేశ అవసరాలను తీర్చుకునే సామర్థ్యం మనకు ఉంది. ఈ నిల్వలు కేవలం యుద్ధం కోసమే కాదు, ఆర్థిక క్రమశిక్షణ కోసం కూడా. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పుడు, ఉదాహరణకు కోవిడ్ సమయంలో భారత్ భారీగా చమురును కొనుగోలు చేసి ఈ భూగర్భ గుహల్లో నింపి ఉంచుకుంది. దీనివల్ల దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. మన దగ్గర నిల్వలు ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు మనం హడావుడి ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం ఉండదు. ఇవి దేశ ద్రవ్యోల్బణాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ ప్రగతి రథం ముందుకు సాగాలంటే ఇంధనం ప్రాణాధారం. అయితే ప్రకృతి మనకిచ్చిన వనరులు తక్కువ, అవసరాలు ఎక్కువ. గణాంకాలను పరిశీలిస్తే భారత్ ఎంతగా ఇతర దేశాలపై ఆధారపడుతుందో అర్థమవుతుంది. ముడి చమురు మన దేశ అవసరాల్లో దాదాపు 90% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఎల్పీజీ, ప్రతి ఇంట్లో వెలిగే గ్యాస్ పొయ్యికి కావలసిన ఇంధనంలో 60% విదేశాల నుంచే వస్తుంది. సిఎన్జి, రవాణా రంగానికి కీలకమైన గ్యాస్ లో 50% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇంతటి భారీ ఆధారిత వ్యవస్థ ఉన్న దేశం సరఫరా గొలుసులు ఏ చిన్న అంతరాయం కలిగినా స్తంభించిపోవాలి. కానీ భారత్ ఇక్కడే తన చాణక్య నీతిని ప్రదర్శించింది. ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఉదాహరణకు ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఒకవేళ మూతపడితే ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ భారత్ మాత్రం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ పేరుతో భారీ భూగర్భ నిల్వలను సిద్ధం చేసుకుంది. విశాఖపట్నం, మంగళూరు, పాడూరు వంటి ప్రాంతాల్లో భారీ కొండలను తొలిచి భూమి లోపల లక్షల టన్నుల ముడి చమురును భద్రపరిచింది. యుద్ధం వచ్చినా, సరఫరా నిలిచిపోయినా దేశం ఆగిపోకుండా ఉండేందుకు ఈ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇదే సమయంలో మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితిని గమనిస్తే భయం వేస్తుంది. భారత్ ముందస్తు ప్రణాళికతో నిల్వలు పెంచుకుంటే పాకిస్తాన్ మాత్రం కనీస నిల్వలు లేక అల్లాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, సరఫరా తగ్గినా అక్కడ తట్టుకునే శక్తి లేదు. ఏకంగా దేశంలో లాక్డౌన్ ప్రకటించి విద్యుత్ వాడకాన్ని తగ్గించి చేష్టలుడికి చూడాల్సిన దుస్థితి ఆ దేశం చేరుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంధన భద్రత విషయంలో భారత్ విశ్వగురుగా నిలిస్తే పాకిస్తాన్ ఒక వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. దేశ ఇంధన భద్రతలో విశాఖపట్నం ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 10 ఏళ్ల క్రితమే ఇక్కడ భారీ భూగర్భ ముడి చమురు కేంద్రాన్ని నిర్మించారు. 4 కోట్ల బ్యారెల సామర్థ్యం గల ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో 10 రోజుల పాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. శత్రువులు బాంబు దాడులు, డ్రోన్ దాడులను సైతం తట్టుకునేలా అత్యంత లోతులు దీనిని రూపొందించారు. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు లేదా లీకేజీ సమస్యలకు ఇక్కడ తావులేదు. గతంలో కేవలం కొన్ని దేశాలపైన ఆధారపడకుండా ప్రస్తుతం భారత్ 40 దేశాల నుండి చమురు దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల కొన్ని దేశాల్లో యుద్ధ సంక్షోభం తలెత్తినా మన దేశానికి ఇంధన సరఫరా నిరాటంకంగా కొనసాగేలా పక్కా వ్యూహాలతో భారత్ అడుగులు వేస్తోంది. కేవలం నిల్వ కేంద్రాలను నిర్మించుకోవడమే కాదు, అంతర్జాతీయ దౌత్య నీతిలోనూ భారత్ తన చతురతను ప్రదర్శించింది. మన అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది. గతంలో 1-2 దేశాలపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు భారత్ ఏకంగా 40 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల లాభం ఏమిటంటే ఏదో 1-2 దేశాలు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న సప్లై చైన్ కట్ అయినా మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు ఉన్నాయి. అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చౌకగా దొరుకుతున్న రష్యా చమురును భారీగా కొనుగోలు చేసింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోనే ఎక్కించి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే గత 10 రోజుల్లోనే ఆఫ్రికా దేశాల నుంచి కూడా భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేసింది. ఇలా వచ్చిన సరుకును వీలైనంత వరకు ఈ రహస్య భూగర్భ కేంద్రాల్లో దాచిపెడుతుంది. ఎల్పీజీ స్టోరేజ్ కూడా ఇదే వేగంతో ఊపందుకుంది. పశ్చిమాసియా యుద్ధం మనకు హెచ్చరికైనప్పటికీ భారత్ సిద్ధం చేసుకున్న ఈ వ్యూహాత్మక నిల్వలు దేశానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలు చమురు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే భారత్ మాత్రం తన ముందు చూపుతో రహస్య చమురు గుహల నిర్మాణంతో వైవిధ్యభరితమైన దిగుమతుల వ్యూహంతో దేశ ఇంధన భద్రతను నిర్ధారించుకుంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా ఈ గుహలలోని చమురు నిల్వలు మన దేశ ప్రగతి చక్రం ఆగకుండా చూసుకుంటాయి. ఇది కేవలం చమురు నిల్వ మాత్రమే కాదు, ఇది భారతదేశ ఆత్మవిశ్వాసం, సార్వభౌమాధికారానికి ప్రతీక.